A to Z Civil Works. Learn everything. ఇది వచ్చేసి మిషన్ టోటల్ స్టేషన్. దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే ఏదైనా పాయింట్లు కాలం పాయింట్స్ కానీ లెవెల్స్ పాయింట్స్ కానీ ఏదైనా మనం మీద సర్వే చేసుకోవచ్చు, పాయింట్స్ ఇచ్చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి లేజర్ లైట్ అనేది ఉంటుంది. అది ఈ విధంగా ఇక్కడ మనకు పాయింట్ అనేది ఇట్లా చూపించుతుంది. ఇక్కడ లేజర్ పాయింట్ అనేది వస్తుంది కదా, ఆ విధంగా పాయింట్ చూపించుతుంది. అవి మనం దానివల్ల కాలం స్టార్టర్ పాయింట్స్ వేసుకోవచ్చు. ఇది స్టార్టర్ ఇందాక చెప్పినట్టు మనకు కాలమ్స్ ఇవి పాయింట్లు. దాంట్లో మనం స్టార్టర్ కాలంకు సెంటరింగ్ ప్లేట్ ఫిక్స్ చేసుకోవడానికి ఈ స్టార్టర్ ఫిక్స్ చేసుకొని దీంట్లో కాంక్రీట్ వేసేసుకుంటాం. ఈ కాంక్రీట్ వేసుకున్న తర్వాత మనకు కాంక్రీట్ కాలం బాక్స్ నిల్చోవడానికి పెట్టుకోవడానికి ఈజీగా ఉండడానికి, కాలం బాక్స్ ఫిట్ చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి మనం ఈ స్టార్టర్ అనేది చేసేసుకుంటాం. ఇది మన ఇది స్టార్టర్ అంటారు దీన్ని. ఇవి సర్వేలో మనకి ఇక్కడ టోటల్ స్టేషన్లో ఇచ్చే పాయింట్లు స్టార్టర్ పాయింట్స్ అంటాం. మనం ఈ పాయింట్ చూసేసుకొని మనకి ఈ విధంగా స్టార్టర్ ఫిక్స్ చేసేసుకుంటాం. స్టార్టర్ ఫిక్స్ అయిన తర్వాత మనం ఫర్దర్ కాలం సెంటరింగ్ చేసేసుకొని కాలం కాంక్రీట్ వేసేసుకుంటాం. అందులో అనే ఈ కాలం పాయింట్స్ వీటిని మనం దేంట్లో తీసుకుంటామన్నా ఆటో క్యాడ్లో తీసుకుంటాం. ఇవి ఫ్రెండ్స్ ఇవి ఆటో క్యాడ్లో మనం కాలం కోఆర్డినేట్స్ తీసుకుంటాం. ఇట్లా ప్రతి కాలంకి ఇటు తీసుకుంటామా అన్న? ఇది ఎవ్రీ కాలం ప్రతి కాలంకి పాయింట్స్ తీసుకొని దాంట్లో మిషన్ లో ఎంట్రీ చేసుకోవాలి. కాలాలు తీసుకుని కాలం పాయింట్లు అవుటర్ పాయింట్స్ అన్ని దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, మనకి ఎన్ని కాలమ్స్ ఉంటాయి? ఓకే, ఎన్ని కాలమ్స్ పాయింట్స్ ఉంటాయి? మన 15 కాలాలు ఉన్నాయి. ఓకే, 15 కాలాలు ఉన్నప్పుడు ఒక కాలం పాయింట్, ఒక కాలానికి 4 పాయింట్లు వస్తాయి. ఓకే ఓకే, ఒక కాలం వచ్చి 4 పాయింట్లు. ఓకే, 4 కార్నర్లో ఈ విధంగా మనకు 4 పాయింట్స్ వచ్చేస్తాయి అన్నట్టు కదా. ఫస్ట్ పాయింట్ అంటే ఈ సైడ్ వస్తుంది. ఓకే ఓకే, 3 పాయింట్లు. ఓకే, సెకండ్ పాయింట్ అటు వస్తుంది. అంటే మనం తీసుకున్న బట్టి తీసుకుంటుంది. ఓకే, మనకు కోఆర్డినేట్స్ దాంట్లో టైప్ చేసి ఎంట్రీ చేస్తే మనకి ఇక్కడ పాయింట్ ఆ లేజర్ లైట్ లో ఈ కోఆర్డినేట్ దాంట్లో యాడ్ చేయాలి. ఈ పాయింట్స్ XY అంటారు. XY కోఆర్డినేట్స్. ఓకే ఓకే, XY దాంట్లో యాడ్ చేస్తే మనకు మనకి అది చూపిస్తుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మిషన్ నుండి వెళ్ళి మనకు దీంట్లో టైప్ చేయగానే మనకు పాయింట్ ఎక్కడ అనేది చూపించుతుంది. XY యాడ్ చేస్తే ఆటోమేటిక్ మీ పాయింట్ చూపిస్తుంది. అది స్ట్రైక్ అవుట్ అంటారు. ఓకే, దాన్ని ఆటో లెవెల్ ఉండదు. ఓకే ఓకే, దీంట్లో స్ట్రైక్ అవుట్ చేయడం అంటారు. దీన్ని స్ట్రైక్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే అన్న, ఇప్పుడు మనకు దీని వల్ల ఇంకా యూజ్ ఏముంటది? అంటే టోటల్ స్టేషన్ అన్నప్పుడు అన్ని సర్వే చేసుకోవచ్చు. ల్యాండ్ సర్వే మనకి మిషన్ తోని ల్యాండ్ సర్వే చేసుకోవచ్చు. మనం ఏదైనా స్ట్రక్చరల్ రోడ్ వర్క్స్ లెవెల్స్ తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా డౌట్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ మిషన్ ఇటు సైడ్ పెట్టేసినాం, పాయింట్ తీసుకున్నాం, మనకి ఏ డైరెక్షన్ లో ఎక్కడ ఉంటుంది అనేది దాంట్లో చూస్తుందా? దానికి మనకి నార్త్ స్టెప్పింగ్ ఉంటుంది. TBM పాయింట్స్ ఉంటాయి కదా. TBM పాయింట్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. లేదంటే వాళ్ళు ఇవ్వలేదు అన్నప్పుడు మనము TBM సెట్ చేస్తాం. ఓకే ఓకే, నార్త్ స్టెప్పింగ్ చేసి TBM సెట్ చేసుకుంటాం. దాన్ని బట్టి ఓకే ఓకే, మనం ఒక పాయింట్ సెట్ చేసుకున్న తర్వాత మనం కోఆర్డినేట్స్ దాంట్లో టైప్ చేస్తే మనకు అది ఆ కోఆర్డినేట్ పాయింట్ ఎక్కడ ఉన్నదని దాంట్లో మిషన్ లో చూస్తుంది. డ్రాయింగ్ చేసుకుంటాం కదా. ఓకే ఓకే, మన లేఅవుట్ కూర్చోబెడతాం. ఇచ్చిన లేఅవుట్ ని మనం లేఅవుట్ ఫస్ట్ సర్వే లేఅవుట్ తీస్తాం కదా. అవును, ఆ లేఅవుట్ లో ఈ మనం అలా ఏదైతే ప్లాన్ ఇస్తారో ప్లాన్ మన సూపర్ ఇంపోజ్ చేయాలి. సూపర్ ఇంపోజ్ చేస్తేనే ఈ కాలం పాయింట్లు అన్ని దాంట్లో కూర్చుంటాయి. కాలం పాయింట్ మేము మళ్ళీ ఏదైతే లేఅవుట్ లో కూర్చోబెట్టామో ఆ లేఅవుట్ లో కూర్చోబెడితే ఆటోమేటిక్ మన సర్వే లేఅవుట్ లో ఉంటుంది కదా. దాన్ని బట్టి మన పాయింట్ అన్న. ఓకే ఓకే, మిషన్ చాలా బాగుంటుంది. మనకు ఫర్దర్ గా ఎంత చాలా వర్క్ స్పీడప్ ఉంటుంది. మనకు ఏదన్నా పాయింట్లు తీసుకోవడానుకున్నా 0 ఎర్రర్ తోటి మనం తీసుకోవచ్చు. మిషన్ వల్ల ఏంటంటే మనకు వితౌట్ ఎర్రర్ నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇంజనీర్స్ కొంచెం వర్క్ తగ్గిపోయి టైం సేవ్ అయిపోవడానికి మిషన్ బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనకు.